दाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादि पाश्चात्यदेशधारिणि जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। विश्वगुरु शिल प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि। మనం లాస్ట్ క్లాస్లో భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సౌహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిరుచ్యతే. ప్రభుపాద్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ శ్లోక దాని యొక్క సారం గురించి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుపాద్ ఏం చెప్తున్నారో చూద్దాం. భగవంతుడు బహురూపాల్లోకి విస్తరించాడు. మనం ఆ విస్తారలమే. భగవంతుడు అద్వితీయుడు, కానీ భోగానుభావానికై అతడు పలు రూపాల్లో విస్తరించాలని అనుకున్నాడు. గదిలో ఒంటరిగా కూర్చొని తనకు తానే మాట్లాడుకోవడంలో ఆనందం అత్యల్పం లేదా పూర్తిగా శూన్యమైనది మన అనుభవమే. కానీ 5 మనుషులుంటే మన ఆనందం వృద్ధి చెందుతుంది. చాలామంది ముందు మనం శ్రీకృష్ణుడి గురించి చర్చిస్తే ఆనందం ఎంతో ఘనమైనది. భోగము ఆనందం అంటేనే వైవిధ్యం. తన భోగం కొరకు భగవంతుడు బహుగా అయ్యాడు. ఇక మన స్థితి భోగించబడటం, అదే మన స్వరూపం. మనం సృష్టించబడంలో ప్రయోజనం. మనం సృష్టించబడంలో ప్రయోజనం. భోక్త, భోగింపబడేవాడు ఇద్దరూ చైతన్య స్వరూపులే. కానీ భోగింపబడేవాడి చేతనము భోక్త చేతనానికి అధీనమై ఉంటుంది. శ్రీకృష్ణుడు భోక్త, మనం భోగింపబడేవారం అయినప్పటికీ భోగానుభావంలో అందరూ సమానంగా పాల్గొనవచ్చు. భగవంతుని భోగానుభవంలో పాల్గొనేటప్పుడు మనం భోగానుభూతి పరిపూర్ణమవుతుంది. దేహస్థాయిలో విడిగా మనం భోగించే అవకాశం లేదు. స్థూల దేహ స్థాయిలో భౌతిక భోగ అనుభూతి భగవద్గీతలో ప్రోత్సహింపబడలేదు. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, మనం చాలాసార్లు ప్రభుపాద్ క్లాసెస్లో వింటూ ఉంటాం, ఏకో బహుశ్యామ. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన ఆధ్యాత్మిక ఆనందం కోసం ఆయన అనేక రూపాలుగా విస్తరించాడన్నమాట, ఎక్స్పాండ్ అయ్యారన్నమాట. మనం భాగవతంలో చదివితే కనుక అది భగవంతుడు కృష్ణ విష్ణు అంశంలో ఉంటారు, అదేవిధంగా శక్తి అంశాల్లో ఉంటారు, అదేవిధంగా జీవ అంశాల్లో కూడా ఉంటారు అన్నమాట. భగవంతుడు ఒక్కడే, మనందరూ కూడా ఆయన అంశలే. సరే, మళ్ళీ పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తులో అన్నిట్లో ఏం ఇచ్చారంటే, కృష్ణుడు ఆయన ఆత్మారామ, ఆయనే సరిపోతాడు అన్నిటికీ కూడా. ఆయనే సంతృప్తిగా ఉంటాడు ఎప్పుడు కూడా. సో ఆయన ఎందుకు ఇలా బహురూప, ఎందుకు ఈ రూపాలు తీసుకోవడం అంటే కనుక, ఇక్కడ ప్రభుపాద్ ఒక ఉదాహరణ చెప్పారు కదా. ఒకళ్ళే ఉంటే కనుక వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆనందం ఉండదన్నమాట. వాళ్ళకి ఆనందం కావాలంటే ఎలా అంటే, ఆనందం ఎప్పుడు కూడా వేరేతో పంచుకుంటే అది ఇంకా పెరుగుతుందన్నమాట. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే, భగవంతుడు అనేక రూపాల్లో ఆయన
విస్తరించి ఉంటారనమాట. అదే ప్రభుపాద చెప్తున్నారనమాట. ఇంకొక విషయాన్ని ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, సరే ఇక్కడ చెప్పారు భోక్తా భోగించబడేవారు. అంటే మనమందరం కూడా ఆయనకి సంతోషాన్ని, సుఖాన్ని ఇచ్చేటువంటి వాళ్ళం అనమాట. ఇప్పుడు ఆహ్, సరే మనం ఆయనకి సంతోషాన్నివ్వాలి అంటే, మనం సంతోషాన్ని కోల్పోతామా అంటే కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాద్ ఇద్దరూ కూడా సమానంగా ఆ సంతోషాన్ని అనుభవిస్తారు అని చెప్పి ఇచ్చారనమాట. ఇంకా మనం 10వ స్కందంలో 41 అధ్యాయంలో 7వ శ్లోకంలో అక్రూర ఆయన నీటిలోకి వెళ్తారు స్నానం చేయడానికి. అప్పుడు కృష్ణ బలరాములిద్దరిని కూడా మథుర తీసుకెళ్ళడానికి వెళ్తారనమాట. ఆ టైంలో ఆయన యమునా రివర్‌లోకి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తే గనక, అప్పుడు లోపల విష్ణువుని చూస్తారనమాట. లక్ష్మి, విష్ణు, అనంత పరివారాలతో కృష్ణుడు ఆయనకి ఆ రూపాన్ని దర్శనమిస్తారనమాట. అప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్తారనమాట. అన్యే చ సంస్కృతాత్మనో విధినాభినిత్తేన తే యజంతే త్వాం మాయస్త్వాం వై బహుమూర్తే ఏకమూర్తికాం అని ఏం చెప్తారంటే, ఈ లోకంలో ఎన్నో విధమైనటువంటి రూపాలను చూస్తూ ఉంటారనమాట. కానీ అన్ని రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే భగవంతుడి నుంచి వచ్చాయి అని చెప్పి ఆయన చెప్తారనమాట. అవన్నీ ఎందుకు వచ్చాయంటే గనక అది భగవంతుడికి సుఖాన్ని ఇవ్వడానికి. అంటే మనందరం కూడా మన బాధ్యత ఏంటంటే ఆయనకి సంతోషాన్ని ఇవ్వడం. ఎందుకంటే ఆయన యొక్క అంశాలు కాబట్టి మనం. ఇప్పుడు చూడండి ఆహ్, మన ఇంట్లో అమ్మ వాళ్ళంతా కూడా మనకి ఎన్నో చేస్తూ ఉంటారు. వాళ్ళెంతో కష్టపడుతూ ఉంటారు. అంటే దాన్ని ఆనందించరు వాళ్ళనంటే, వాళ్ళు దాన్ని ఇంకా కూడా ఆనందిస్తూ ఉంటారు. మన కోసం కష్టపడడం వాళ్ళకు మనకి వాళ్ళు వండించడం అవన్నీ కూడా ఎంతో కష్టం అది. కానీ వాళ్ళు అదెప్పుడు కష్టంగా భావించరు. దాంట్లో వాళ్ళు ఆ సుఖాన్ని పొందుతారనమాట. ఎంతో సంతోషాన్ని పొందుతారు. వాళ్ళకి చేయడంలో. అదే విధంగా భగవంతుడికి మనం చేసే ప్రతి పని కూడా మనకెంతో సంతోషాన్నిస్తదని ప్రభుపాద చెప్తున్నారనమాట ఇందులో. తర్వాత ఏం చెప్తున్నారంటే, స్థూల దేహ స్థాయిలో భౌతిక అనుభూతి భగవద్గీతలో ప్రోత్సహింపబడలేదు. అంటే ఒకసారి ఒక ప్రభుపాద్ శిష్యులుంటారనమాట. ఆయన వెళ్లి ప్రభుపాద్‌ని అడుగుతారనమాట. ప్రభుపాద్ భగవంతుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడు? మనమందు ఆయన అంశాలైనప్పుడు ఆయన్నెప్పుడు మనతోటి అక్కడే పెట్టుకోవచ్చు కదా! ఆయన లోకంలోనే. ఆయన కన్నా ఆయన మనల్నెప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. మనతోటే ఆయన ఇలా పరమాత్మగా వచ్చారు. అప్పుడు ఆయన మనతో పెట్టుకోవచ్చు కదా అక్కడే. ఎందుకు ఇలా వేరే లోకాన్ని సృష్టించి, అక్కడ పంపించి, మళ్ళీ ఆయన అర్థం చేసుకొని అవన్నీ చేయడం ఎందుకని చెప్పి అని అడుగుతారనమాట. అప్పుడు దానికి ప్రభుపాద్ ఏం ఆన్సర్ ఇస్తారంటే, "ఈ లోకాన్ని ఇచ్చింది నీకోసమే. నువ్వు కావాలనుకొని ఆయన్నడిగావు. అందుకని మన కోసం ఆయన అదిచ్చారు." ప్రభుపాద ఏం చెప్తారంటే ఆయనకి ఇది ఇలా చేయడం ఇష్టం లేదు. కానీ మన కోసం కృష్ణుడు అలా చేశారు. అందుకని కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారంటే దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడికొచ్చింది మనం మళ్ళీ మన ఆహ్, ఆధ్యాత్మిక స్థానాన్ని గుర్తుంచుకోవడానికి. కానీ మనం అది మర్చిపోయి మళ్ళీ భోగాల్లో పడి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే ప్రభుపాద ఏం చెప్తారంటే ఆ రూమ్ కన్వర్జేషన్‌లో వాళ్ళ శిష్యుడికి ఈ లోకాన్ని ఇచ్చింది నువ్వు నిన్ను నీవు మళ్ళీ నీలో పరివర్తన రావడానికి. మనమేమనుకుంటున్నాం అంటే ఈ లోకంలో ఆనందం ఉంది అని అనుకుంటాం. కానీ ఈ లోకంలో ఆనందం లేదు. కృష్ణుడితో ఉంటేనే ఆనందం ఉంటుంది అని చెప్పడానికి భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించారనమాట. తర్వాత ప్రభుపాద ఏం చెప్తున్నారు? మార్ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయినో నిత్యాస్తాం తితీక్షవ భారత. ఓ కౌంతేయ సుఖదుఃఖాలు తాత్కాలికంగా కలగడం, కాలక్రమంలో పోవటం, చలికాలం, ఎండాకాలం వచ్చిపోవడం వంటిది. ఓ భరతవంశీయుడా, ఇది ఇంద్రియానుభూతి వల్ల కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. ప్రకృతి గుణాల ప్రక్రియ ఫలమే స్థూల దేహం. అది నశించియే తీరుతుంది.
అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. వినాశం లేనివాడు, అపరిమితుడు, నిత్యుడు అయినట్టి జీవుని భౌతిక దేహం తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధం చేయవలసింది. అందుకే శ్రీకృష్ణుడు భగవానుడు దేహాత్మ బుద్ధిని దాటి మన నిజమైన ఆధ్యాత్మిక జీవనాన్ని పొందమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. యాక్చువల్‌గా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనకి ఓర్పు, సహనం చాలా ముఖ్యమైనటువంటిది. పేషెన్స్. మనం ఈ ఓర్పు అంటే పేషెన్స్ లేకుండా చాలా కష్టం. ఎందుకంటే మనకున్న స్థితిలో మనం ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్‌ని చూడలేం మన ఆధ్యాత్మిక జీవితంలో. ఎందుకంటే వేదాల్లో చెప్పారు. ఏం చెప్పారంటే ఒక్క నామ చాలు అన్నీ మన పాపాలన్నిటిని కూడా తీసేయడానికి. కానీ మనం ప్రతిరోజు ఎన్నో సార్లు మనం హరే కృష్ణ మంత్ర జపా చేస్తూ ఉంటాం. కానీ మనకి అలా అనిపించదు. ఎందుకంటే మనకి ఆ హరే కృష్ణ మంత్ర మీద, భగవంతుడి యొక్క స్వరూపం మీద, భగవంతుడి యొక్క గుణగణాల మీద అండ్ మనం ఫాలో అవుతున్నటువంటి కృష్ణ కాన్షియస్ ఈ ఆధ్యాత్మిక విధానం మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం లేదనమాట. విశ్వాసం లేదనమాట. అదొచ్చినప్పుడు మనం నిజంగా అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం నిజంగా అనుభవించొచ్చనమాట. అందుకనే ప్రభుపాద్ చూడండి, ఆయన జీవితం అని గనక మనం తీసుకుంటే గనక వాళ్ళ గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని ఆయన మీట్ అయినప్పుడు మాక్సిమం 2 సార్లే ఆయనకి చెప్పారు. "నువ్వు పాశ్చాత్య విదేశాలకు వెళ్ళి ఈ కృష్ణ కాన్షియస్‌ని స్ప్రెడ్ చేయి." దాన్ని ఆయన ఎంత సీరియస్‌గా తీసుకున్నారు శిల ప్రభుపాద్. మీరు చూస్తే గనక ఆయన దగ్గర ఏ విధమైనటువంటి కాంటాక్ట్స్ లేవు. ఇలా విదేశాలకు వెళ్ళడం. తర్వాత ఆయన ఆల్మోస్ట్ ఒక సన్యాసి జీవితాన్ని గడుపుతున్నారు బృందావనంలో. అండ్ ఆయన ఒక శుద్ధ భక్తుడు. ఆయనకి ఏ విధమైనటువంటి కలత ఏం లేదు. కానీ తన గురువు యొక్క మాటలకి ఎంతో సంతోషాన్ని, సుఖాన్ని పొందుతున్నారు. అక్కడ ప్రభుపాద్ బృందావనంలో ఉన్నారు. ఆయన జపా చేసుకుంటున్నారు, భాగవతం రాసుకుంటున్నారు, భాగవతం చదువుతున్నారు, రాధా దామోదర్ టెంపుల్‌లో ఉంటున్నారు. అన్నీ ఆయన భగవంతుడిని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నారు. కానీ అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి, అక్కడ ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఏర్పాట్లు ఏమీ లేవు ఆయనకసలు. కానీ తన గురువు చెప్పారని చెప్పి ఆయన అక్కడికి వెళ్లారు. మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆయనకి ఎంత ఓర్పు, సహనం ఉంది ప్రభుపాద్‌కి. ఆయన తన గురువు యొక్క మాటలకి ఎంత విశ్వాసం ఉంది ఆయనకి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఇది నిజంగా జరిగిందనమాట. ప్రభుపాద్ 67లో ఆయన 67, 68 మధ్యలో అనుకుంట ఇది జరుగుతుంది. ప్రభుపాద్‌కి బాగా అనారోగ్యం అవుతుందనమాట. ఆయన బెడ్ నుంచి లేవలేకపోతూ ఉంటారనమాట. అప్పుడు అందరూ డివోటీస్ వాళ్ళ కొంతమంది శిష్యులందరూ కూర్చొని ఉంటారనమాట. అప్పుడు ఎలాగైనా సరే ప్రభుపాద్‌కి ఇక్కడ ఆయనకి సరి అవ్వట్లేదు. ఎలాగైనా ఇక్కడి నుంచి బృందావనం పంపిద్దాం. అక్కడ వాతావరణానికి ఏమైనా తగ్గొచ్చేమో అనుకుంటారనమాట. అయితే అప్పటికి ఆల్రెడీ కృష్ణ కాన్షియస్‌ని స్టార్ట్ చేశారు. సో, దాన్ని ఇంకా కంటిన్యూ ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొత్త. వీళ్ళకి ఏమి తెలీదు. భాగవతం గురించి, భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి. ఓన్లీ ప్రభుపాద్ ఇచ్చే ప్రసాదం తింటున్నారు. హరే కృష్ణ మంత్ర కొంచెం జపా చేస్తారు. ప్రభుపాద్ ఇచ్చే ఈవినింగ్ క్లాసెస్‌ని వింటూ ఉండేవారనమాట. అయితే వాళ్ళకి ప్రభుపాద్‌కి ఒక సజెషన్ ఇస్తారనమాట. వాళ్ళంటారు, "ప్రభుపాద్ మీరు ఇండియా వెళ్ళిపోయి అక్కడి నుంచి గౌడీ మఠ్ నుంచి ఎవరినైనా పంపించండి. సో, వాళ్ళు మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు ఇక్కడ" అని చెప్తారనమాట. అప్పుడు ప్రభుపాద్ కళ్ళ నుంచి నీళ్ళొస్తాయనమాట. ప్రభుపాద్ ఏం చెప్తారంటే, "నా గురువు మామూలు మనిషి కాదు. ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. ఆయన నన్ను చూసి ఇక్కడ పంపించారంటే నాకు ఆ నమ్మకం ఉంది. నేను నా గురువు యొక్క చెప్పినటువంటి వాటిని నేను చేయగలను" అని చెప్పి ఆయన కళ్ళ నుంచి నీళ్ళొస్తాయనమాట. అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది వాళ్ళెంత తప్పుగా మాట్లాడారో అని. అంటే చూడండి ప్రభుపాద్‌కి ఎంత నమ్మకం ఉంది.
అని ఎంత విశ్వాసంతో ఉన్నారు, ఎంత ఓర్పు, సహనంతో వాళ్ళందరికీ కూడా ప్రభుపాద్ అట్లీస్ట్ యాక్చువల్‌గా ప్రభుపాద్ బయోగ్రఫీ మనం చదివితే అది ఉంది. ఎలా తినాలని కూడా ప్రభుపాద్ వాళ్ళకి నేర్పించారు. అటువంటి స్థితిలో వాళ్ళున్నారనమాట. ప్రభుపాద్ అన్ని కష్టాలు పడ్డారు. కానీ ఎక్కడా కూడా ఆయన ఇది చాలా కష్టం అని ఎక్కడ కూడా ఆయన ఫీల్ అవ్వలేదు. ఆయన ఆయన ఉద్దేశం ఎక్కడ కూడా మనం ఆయన బయోగ్రఫీ చదివిన, ఆయన లెక్చర్స్ చదివిన, ఆయన లెక్చర్స్ వింటున్నా, ప్రభుపాద్ ఎక్కడ కూడా నేను చాలా కష్టాలు పడుతున్నాను అది ఎక్కడ ఆయన చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఎన్నో బాధలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ అధిగమించి ఆయన 108 కృష్ణ టెంపుల్స్‌ని 60 వాల్యూమ్స్‌లో కృష్ణ బుక్స్ గురించి పుస్తకాలను రాశారంటే అది మామూలు విషయం కాదు. మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ఉదాహరణ అనమాట ప్రభుపాద్ జీవితమే. మనం ఆధ్యాత్మిక జీవితంలో ఓర్పు, సహనం అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక్క నైట్‌లో మనం అందరం కూడా ప్యూర్ డివోటీస్ కాలేం. దానికి ఎంతో ప్రాక్టీస్ కావాలి. ఎంతో శ్రద్ధ కావాలి. అప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆ శ్రద్ధ ఎప్పుడొస్తుందంటే, మనం చేసే సాధన మీద అది డిపెండ్ అయి ఉంటుందనమాట. అదే ప్రభుపాద్ చెప్తున్నారనమాట. తర్వాత గుణే గుణే తైతాన్ తీర్థ్యే త్రీన్ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖైర్ముక్తో అమృతమశ్నుతే. భౌతిక దేహాలతో కూడి ఉన్నటి త్రిగుణాలను, సత్వరజస్తమో గుణాలను దాటగలిగినప్పుడు జన్మము, మరణము, ముసలితనము వాటి దుఃఖాల నుండి విముక్తుడై ఈ జన్మంలోని అమృతాన్ని ఆస్వాదిస్తాడు. త్రిగుణాలకు అతీతంగా బ్రహ్మభూత స్థితిలో నెలకొనడానికే మనం కృష్ణ చైతన్య పద్ధతిని చేపట్టాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని శ్రీకృష్ణ చైతన్య నామ సంకీర్తన కనుక ఆ పద్ధతిని సుగమం చేస్తుంది. ఇది భక్తి యోగము ద్వారా మంత్రయోగమని పిలువబడుతుంది. పరమ ఆధ్యాత్మికులు దీనిని పాటించారు. జన్మ మృత్యువులకు అతీతంగా, భౌతిక దేహాలకు అతీతంగా ఆధ్యాత్మికవాదుల ఏ విధంగా మనం తన స్వరూపాన్ని అనుభూతను చేసుకున్నారో, ఆ తరువాత భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక విశ్వాలకు ఏ విధంగా చేరుకున్నారో అనేది రాబోయే అధ్యాయంలో కథా విషయం. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే మనకి, మనం ఎప్పుడైతే ఈ త్రిగుణాల్లో ఉంటామో, సత్వ, రజోగుణం, సత్వగుణం, తమోగుణంలో ఉన్నప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆనందించలేం. సరే, తమోగుణ, రజోగుణ ఎలాగో అర్థం చేసుకోవడానికి కాదు. కానీ సత్వగుణంలో ఏమవుతుంది? కానీ సత్వగుణం కూడా మంచిది కాదని ప్రభుపాద చెప్తారు. ఎందుకంటే సత్వగుణం ద్వారా ఏమవుతుందంటే, ఇక్కడ మనం దానికి సత్వగుణం నుంచి వచ్చే సంతోషానికి మనం అలవాటు పడిపోయి దాని నుంచి బయటికి రాలేం. అందుకని ప్రభుపాద ఏం చెప్తారంటే శుద్ధ సత్వగుణ అని చెప్తారనమాట. మనం ఎప్పుడైతే శుద్ధ సత్వగుణంలోకి వస్తామో అప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అర్థం చేసుకోగలం అనమాట. అందుకని త్రిగుణాలకు అతీతంగా అది రావాలి. దానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే హరే కృష్ణ మంత్రం. ఎందుకంటే ఈ ఈ ఈ ఉన్న ఇప్పుడున్నటువంటి కాలంలో మనం ఈ మిగిలిన ఏ విధమైనటువంటి యోగాలను మనం చేయలేం. ఎందుకంటే మొట్టమొదటగా మన ఇంద్రియ నిగ్రహం అనేది చాలా చాలా కష్టం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ప్రభుపాద ఏం చెప్తారంటే, ఈ మెటీరియల్ ఈ భౌతిక జగత్తు ఏంటంటే ఒక విషయ వాంఛలతో కూడిపోయినటువంటి ఒక సముద్రం అనమాట. ఇది ఒక పెద్ద ఓషన్ అనమాట. ఈ ఓషన్లో ప్రతి వాటర్ డ్రాప్ అని మనం తీసుకుంటే కనుక అదొక సెన్స్ గ్రాటిఫికేషన్. మన 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 ఇంద్రియాల్ని ఎలా ఆనందించవచ్చు అనేది చెప్పడానికి మాత్రమే ఉంటుంది. అందుకని ఇటువంటి జగత్తులో ఈ ఆధ్యాత్మిక ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అందుకని ఓన్లీ హరే కృష్ణ మంత్ర ఈ కలియుగానికి ఇచ్చినటువంటి
బెస్ట్ సూటబుల్ మార్గం అనమాట. దీని ద్వారానే మనం ఈ గుణాతీత, ఈ గుణాలకన్నిట్లికి కూడా మనం దాటుకొని వెళ్ళగలుగుతాం అనమాట. అప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం ఆనందించగలుగుతాం. తర్వాత ఇంకా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే సెకండ్ చాప్టర్‌లో, రెండవ చాప్టర్‌లో ఏం చెప్తున్నారంటే మృత్యు సమయంలో ఉద్ధారం. అంటే మరణించే సమయంలో ఎలా మనం ఆహ్, మనల్ని మనం కాపాడుకోగలం. ఎలా ఎలివేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఎలా ఎలివేట్ చేసుకోవచ్చు. ఎలా మనల్ని మనం కాపాడుకోగలం మృత్యు సమయంలో. యోగులని పిలువబడే ఆధ్యాత్మికులు నానా రకాలుగా ఉన్నారు. వారే హఠయోగులు, జ్ఞాన యోగులు, ధ్యాన యోగులు, భక్తి యోగులు. వీరందరూ ఆధ్యాత్మిక జగత్తుకు చేరడానికి యోగ్యులై ఉంటారు. యోగం అంటే జోడించడం అని అర్థం. ఆధ్యాత్మిక జగత్తులో జోడించుకునేటట్లు చేయడానికి యోగా పద్ధతులు ఉపదేశింపబడినవి. గడిచిన అధ్యాయంలో అంటే ప్రీవియస్ చాప్టర్‌లో చెప్పినట్లు ఆదిలో మనందరం భగవంతునితో సంబంధం కలిగి ఉండేవారు. కానీ ప్రస్తుతం అందరం భౌతిక కల్మష ప్రభావితులం అయ్యాం. ఇప్పుడు మనం తిరిగి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలి. ఆ జోడించే పద్ధతే యోగా. యోగమని పిలువబడింది. యోగమనే పదానికి మనోర్థం కూడిక. ప్రస్తుతం మనం తీసివేతలో అంటే భగవంతుడు లేని స్థితిలో ఉన్నాం. కనుక మన జీవితంలో శ్రీకృష్ణుడిని కూడినప్పుడు ఈ మానవ జన్మ పరిపూర్ణం అవుతుంది. ప్రభుపాద్ దీంట్లో ఏం చెప్తున్నారంటే అసల యోగా అంటే ఏంటి? ఇంకా ఈజీగా చెప్పాలంటే యోగా అంటే లింకింగ్ అన్నమాట. మనం ఎలా కలుపుతాం అనే దాన్ని యోగా అంటారన్నమాట. సో, ఈ ఇక్కడ ఉన్నటువంటి యోగాలు అంటే ఏమేమి యోగాలున్నాయి? హఠ యోగాస్ గురించి, జ్ఞాన యోగాస్, ధ్యాన యోగాస్ నుంచి, భక్తి యోగాస్ గురించి ప్రభుపాద్ చెప్తున్నారన్నమాట. అయితే ఇప్పుడున్నటువంటి ఈ భౌతిక కల్మష ప్రభావితులై ఉన్నామందరం. దీని నుంచి బయటికి రావాలి అంటే గనక ఆ భగవంతునితో కూడితే తప్ప ఈ భౌతిక కల్మషాల నుంచి మనం బయటికి రాలేము అనే దాన్ని ప్రభుపాద్ చెప్తున్నారన్నమాట. మృత్యు సమయంలో మనం మృత్యు సమయంలో మనం పూర్ణత్వ విధానాన్ని పూర్తి చేయాలి. పరిపూర్ణత్వాన్ని చేరే పద్ధతిని జీవితమంతా అభ్యాసం చేస్తే మృత్యు సమయంలో ఈ భౌతిక దేహాన్ని విడిచినప్పుడు పూర్ణత్వం అనుభూతి అవుతుంది. ప్రయాణకాల సం ప్రయాణకాలే మనసేచలైన భక్త్యాయుక్తో యోగబలైన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుష ఉపైతి దివ్యం. మరణ సమయంలో ప్రాణవాయువుల కనుబొమ్మల మధ్యలో నిలిపి దారి తప్పిన మనస్సుని యోగ బలంతో పూర్ణ భక్తితో భగవతర్పణంలో నెలకొనేవాడు నిక్కముగా దేవదేవుని పొందుతాడు. అధ్యాయ 8లో 10వ శ్లోకలో చెప్పినటువంటి విద్యార్థి 4-5 ఏళ్ళు బాగా చదువుకున్న తర్వాత పరీక్షకి హాజరై పట్టాను పొందే రీతిగా జీవితం అనే పాఠ్య విషయంలో మనం జీవితాంతం అధ్యయనం చేసి మరణ సమయంలో పరీక్షకు హాజరైతే ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకుంటాం. మన సమస్త జీవనం మృత్యు సమయంలో పరీక్షించబడుతుంది. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కళేవరం తం తమైవేది కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, మనిషి తన దేహాన్ని విడిచేటప్పుడు ఏ భావాన్ని స్మరిస్తాడో అదే భావాన్ని నిశ్చయంగా పొందుతాడు. ఇంట్లో ప్రభుపాద ఏం చెప్తున్నారంటే సాధన గురించి చెప్తున్నారు. మనస్సుతో యోగ బలంతో పూర్ణ భక్తితో భగవత్ స్మరణలో నెలకొని నిక్కముగా దేవదేవుని పొందుతాడు.
తర్వాత ఇంకొకటేంటంటే ప్రభుపాద 4, 5 బాగా చదువుకొని తర్వాత పరీక్షకై హాజరు పట్టాను పొందే రీతిగా. బెంగాలీలో ఒక శ్లోక ప్రభుపాద కోట్ చేస్తూ ఉంటారు. మనం చాలా సార్లు వింటాం దాన్ని. ప్రభుపాద ఏం చెప్తారంటే, భజనకర, సాధనకర మూర్తే జనిహెలో. అంటే మనం చేసినటువంటి సాధనంతా ఎప్పుడు మనకి ఫలితాన్నిస్తుందంటే, యాక్చువల్‌గా మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే, నేనెంత బాగా సాధన చేశాననేది మనం చనిపోయే టైంలో. ఒక ఉదాహరణ, దీనికి 3 ఉదాహరణలున్నాయి భాగవతంలో. మొదటిది వచ్చి ఖట్వాంగ. ఆయన ఖట్వాంగ రాజు ఇక్ష్వాకు కులానికి చెందినటువంటి ఆయననమాట. అంటే వచ్చినటువంటి ఆ వంశానికి చెందినటువంటి రామచంద్రుడు వచ్చినటువంటి వంశానికి చెందినటువంటి వాడనమాట. ఆయన చాలా మంచి పరాక్రమవంతుడనమాట. సో, ఆయన్ని దేవతలందరూ అసురుల మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఈయన సహాయం పొందుతారు. కావాలని అడుగుతారనమాట. అప్పుడు ఆయన వెళ్ళి చాలా సంవత్సరాల పాటు దేవతలకి సహాయం చేస్తాడనమాట ఆ యుద్ధంలో. చేసిన తర్వాత ఆయన ఆ యుద్ధం అంతా కూడా అయిపోతుంది. తర్వాత ఆయన్ని దేవతలందరూ కూడా ఎంతో పొగుడుతారనమాట. ఆయన చేసినటువంటి యుద్ధం వల్ల వాళ్ళకెంతో మేలు జరిగిందని. తర్వాత వాళ్ళు అడుగుతారు, మీకేదైనా వరం కావాలా? మీకేదైనా కావాలంటే మమ్మల్ని అడగండి అని చెప్తాడు. అప్పుడు ఖట్వాంగ రాజు ఆయన ఏమడుగుతారంటే, నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. నాకు నాకు భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఉండాలని చెప్పి ఫస్ట్ అడుగుతాడు. అంటే అప్పుడు వీళ్ళంటారు, అది అది మా వల్ల అయ్యేది కాదు. అది మేము ఇవ్వలేము. వేరేదేదైనా కోరుకోండి అని అంటే, సరే అయితే నేను ఎప్పుడు చనిపోతానో చెప్పండి అని అడుగుతాడనమాట. భాగవతం 2వ cantoలో ఉంటుందండి. 2వ స్కందంలో ఉంటుందది. తర్వాత అప్పుడు దేవతలందరూ అంటారు, మీకు ఓన్లీ 24 నిమిషాలున్నాయి. 24 నిమిషాల తర్వాత మీరు చనిపోతారని చెప్తారు. 24 నిమిషాల్లో ఆయన చనిపోతాడని ఆయనకి తెలిసిపోయింది. సో, ఆయనకి ఇప్పుడేం చేయాలి అని చెప్పి ఆయన ఇంకొకటి సహాయం అడుగుతాడు. ఇప్పుడే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భూలోకానికి పంపించేయండి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళందరూ భూలోకానికి తీసుకెళ్తారు. అప్పుడు వేరొక పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే, దానికి 12 నిమిషాలు అయిపోతాయంట. తర్వాత ఇంకా ఆయన దగ్గర ఓన్లీ 12 నిమిషాలున్నాయి. సో, ఆ 12 నిమిషాలు ఆయన ఎంతో ఏకాగ్రత, శ్రద్ధతో భగవంతుడి ధ్యానంలో ఉండి, తర్వాత ఆయన భగవంతుడి యొక్క ఆహ్, సాక్షాత్కారాన్ని పొంది ఆయన వైకుంఠ లోకాన్ని చేరుకుంటారని చెప్పి చెప్తారనమాట. రెండవది, ఇప్పుడు మనం ఆయన సాధన ఎంత చేస్తే గనక ఆ 12 నిమిషాల్లో ఆయనకి ఆహ్, భగవంతుడి యొక్క స్మరణ భగవంతుడిని గుర్తుపెట్టుకోగలిగాడాయన. తర్వాత భరత మహారాజ్. మనం భాగవతంలో వింటూ ఉంటాం ఈయన గురించి. ఆయన ప్రేమ స్థాయి వరకు వచ్చారు. కానీ తర్వాత ఏమైంది? ఆయన జీవితంలో ఆయన మొత్తం రాజ్యాన్ని అన్నిటిని వదిలేశాడు. తన పిల్లల్ని, భార్యని, ఎంతో విలువైన సంపదల్ని, రాజ్యాల్లో వచ్చిన భోగాలన్నిటిని వదిలేసి, రాజసుఖాలన్నిటిని కూడా వదిలేసి అడవులకొచ్చి తపస్సు చేసుకొని, ఆ టైంలో ఒక లేడీకి ఆయన ఆహ్, దాంతో అటాచ్‌మెంట్ అయిపోయి ఉంటుందనమాట. తర్వాత ఏమవుతుంది? ఆయన ఆయన జీవితంలో ఎంతో సాధన చేసి, చివరికి ఆ లేడీని తలుచుకుంటూ ఆయన దేహాన్ని వదులుతాడు. తర్వాత మళ్ళీ ఆయన ఆ లేడి దేహాన్ని పొంది, ఆయన చేసిన తప్పుకి ఎంతో బాధపడుతూ ఉంటాడు. కానీ భగవంతుడి యొక్క కృప వల్ల ఆయన అవన్నీ గుర్తుపెట్టుకుంటాడు. అసలు ఏం జరిగింది? ఆయన చేసిన తప్పేంటి? అని చెప్పి మళ్ళీ ఒక ధనికుడైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో ఒక బ్రాహ్మణుడిగా పుడతాడాయన. అప్పుడు ఆయన ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మళ్ళీ ఆధ్యాత్మికం వైపు వెళ్తూ ఉంటారు. తర్వాత మనం శ్రీమద్ భాగవతంలో అది చదవచ్చనమాట. అదెంతో ఆహ్, వివరంగా ప్రభుపాద ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. మనం ఎంత జాగ్రత్తగా మనం సాధన చేయాలి అని చెప్పి. తర్వాత ఇంకొకటి అజామిళ్.
ఆయన ఎంతో గొప్ప బ్రాహ్మణుడు ఆయన. ఎంతో సాధన చేశాడు. ఎంతో విష్ణు వర్షిప్ ఎంతో విష్ణువుని ఆరాధించేవాడు ఆయన ఆయన చిన్నప్పటి నుంచి. కానీ తర్వాత ఒక వేశ్యకి ఆయనకి లోనవ్వడం వల్ల తర్వాత చనిపోయే టైంలో ఆయనకి ఎంతో భయం వేయడం వల్ల వాళ్ళ అబ్బాయి పేరు నారాయణను పిలుస్తాడనమాట. కానీ ఆయన చేసినటువంటి సాధన వల్ల ఆ నామం యొక్క గొప్పతనం వల్ల ఆయన మళ్ళీ వేరే మరి వేరొక మరొక అవకాశం ఇస్తాడనమాట భగవంతుడు. సో మళ్ళీ ఆయన ఆహ్, మళ్ళీ భక్తిని మొదలుపెట్టి జీవితంలో సార్థకతను చేసుకుంటాడనమాట. అంటే మనం ఎంత సాధన చేస్తాం అనేది మనం ఎప్పుడు కూడా మనకది ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. ఈ శ్లోకం నుంచి యం యం వాపి స్మరన్ భావం త్యజంతి అంటే కళేవరం. సో ఏ విధమైనటువంటి భావాన్ని మనం స్మరిస్తామో ఆ విధమైనటువంటి భావాన్ని మనం మరణించిన తర్వాత పొందుతాం అనేది చెప్తాం. అర్థమవుతుందన్నమాట దీని నుంచి. తర్వాత పూర్ణత్వం సాధించడానికి మనిషి చేసేదంతా మృత్యు సమయంలో పరీక్షించబడుతుందని ఒక బెంగాలీ సామెత చెప్పాను కదా. భజన భజనకర సాధనకర మూర్తే జనిహెలో ప్రభుపాద చెప్తూ ఉంటారు చాలాసార్లు. ఎందుకంటే మనం చేసే సాధన అంతా కూడా మనం మనం చేసే సాధన అంతా కూడా ఎప్పుడు మనకి ఆ పరీక్ష వస్తుందంటే మనం చనిపోయే టైంలో ఎంత బాగా చేసామనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ మనం నిజంగా ఎంతో శ్రద్ధగా చేసి, ఎందుకంటే పురాణాల్లో ఏం చెప్పబడిందంటే చనిపోయేటప్పుడు ఒక జీవి ఎంత బాధను అనుభవిస్తాడంటే జనరల్గా ఒక తేలు కుడితే మనకు అర్థమవుతుంది ఎంత బాధ ఉంటుందనేది. కానీ అటువంటిది కొన్ని వేల తేళ్ళు ఒక్కసారిగా వచ్చి కుడితే ఎంత బాధ వస్తుందో అంత బాధని అనుభవిస్తారన్నమాట చనిపోయేటప్పుడు ప్రతి జీవం. కానీ ఆ సమయంలో భగవంతుని గుర్తుపెట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. దానికి మనం ఎంతో విశ్వాసంతో ఉంటే గనక అప్పుడు భగవంతుడి యొక్క కృప వల్ల మనకి అది సాధ్యం అవుతుందనమాట. దానికి మనకిప్పుడు అంతా పాటించడానికి మనకి ఎన్నో అవకాశాలున్నాయి. సో, ఇప్పుడు అది సద్వినియోగం చేసుకుంటే గనక మనకి ఆ టైంలో భగవంతుడి యొక్క కృప దొరుకుతుంది. కానీ ఇప్పుడు మనం అది సరిగ్గా ఉపయోగించకపోతే ఆ టైంలో మనకి చాలా కష్టం అవుతుంది. పూర్ణత్వం సాధించడానికి మనిషి చేసేదంతా మృత్యు సమయంలో పరీక్షించబడుతుందని ఒక బెంగాలీ సామెత. దేహత్యాగ సమయంలో మనిషి ఏమి చేయాలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. దాని గురించి ఆ దేవదేవుడి క్రింద 2 శ్లోకాల్లో పలికాడు. యదక్షరం వేద విదో వంతి విశంతి యద్యతయో వీతరాగః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యస్య మృత్యాధాయాత్మన్మః ప్రాణాన్ అస్థితో యోగధారయన్. వేదాల్లో పండితులు ఓంకారాన్ని పలికేవారు. సన్యాసాశ్రమంలో ఉన్నట్టి మహర్షులు బ్రహ్మములో ప్రవేశించేవారు. అటువంటి పూర్ణత్వాన్ని కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తాడు. అటువంటి మోక్షాన్ని చేకూర్చే ఈ పద్ధతిని నీకిప్పుడు నేను సంగ్రహంగా వివరిస్తున్నాను. సమస్త ఇంద్రియ భోగ కార్యాల నుండి విడవడమే యోగస్థితి. అన్ని ఇంద్రియ ద్వారాలను మూసివేసి మనస్సును హృదయంలోని ప్రాణవాయువుని శీర్షాగ్రము పైన నిలిపి మనిషి యోగములో స్థితు అవుతాడు. ఈ శ్లోకం గురించి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దేవకి వసుదేవులు వాళ్ళు పూర్వజన్మలో సుతాప వృష్ణి కదా. అయితే వీళ్ళు భార్యాభర్తలు వృష్ణి అండ్ సుతాప. వాళ్ళిద్దరూ ఆయన సుతాప ఆయన ఒక ప్రజాపతి. వాళ్ళిద్దరిని బ్రహ్మ ఎందుకు పంపించాడంటే ఈ ఈ లోకాన్ని ఉద్ధరించడానికని వాళ్ళని పంపిస్తాడనమాట. అంటే వాళ్ళని పిల్లల్ని కని ఈ లోకాన్ని ఫిల్ చేయడానికి అని చెప్పి పంపిస్తారనమాట. అయితే కానీ వాళ్ళు అవన్నీ చేయకుండా భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటారు.
అలా ఎన్ని సంవత్సరాలంటే 100 సంవత్సరాలు వాళ్ళు, అంటే ఇది ఈ 100 సంవత్సరాలు కూడా దేవత దేవత కాలానుగమం ప్రకారం ఉంటుంది అన్నమాట. అంటే 100 సంవత్సరాలు వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఇంద్రియాల నిగ్రహం చేసుకొని తపస్సు చేస్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత 100 సంవత్సరాలయిన తర్వాత ఎంతో ఏకాగ్రతతో చేస్తే విష్ణువు వాళ్ళకి కనిపిస్తారన్నమాట. అప్పుడు విష్ణువుని చూడగానే వాళ్ళు ఏం కావాలని అడిగితే, ఆ భగవంతుని చూసిన ఆనందంలో వాళ్ళు 3 సార్లు అడుగుతారనమాట. నాకు నీలాంటి కొడుకే కావాలి అని చెప్పి 3 సార్లు చెప్తారనమాట. సేమ్ దాన్ని. అప్పుడు భగవంతుడు ఆయన సరే నేను 3 సార్లు నేను మీకు కొడుగ్గా పుడతానని చెప్తాడనమాట. అప్పుడు సత్యయుగంలో పృష్ణి గర్భుడుగా ఒకసారి పుడతాడు. రెండవసారి వామనుడిగా, మూడవసారి కృష్ణుడిగా ద్వాపర యుగంలో పుడతారనమాట. అంటే వాళ్ళకి అవకాశం ఉన్నా, వాళ్ళకి బ్రహ్మ పంపించిన వాళ్ళు వెళ్ళి సంసార సుఖంలో అనుభవిస్తూ వాళ్ళు పిల్లల్ని కంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని పొందొచ్చు. కానీ అవన్నీ ఆపేశారు వాళ్ళు. అవన్నీ ఆపేసి ఓన్లీ భగవంతుడు మీద మాత్రమే వాళ్ళు ఆ, వాళ్ళ స్థితిని పెట్టుకున్నారన్నమాట. దానివల్ల భగవంతుడి యొక్క ఆ, ను పరిపూర్ణమైనటువంటి కటాక్షం వాళ్ళకి దొరికిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే శ్రద్ధ, ఓర్పు దీంతో మనం సాధన చేయాలన్నమాట. అలా చేస్తే గనుక భగవంతుడి యొక్క కృప మనకు దొరుకుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అష్టాంగ యోగ శీర్షాగ్రం పైన నిలిపి మనిషి యోగ స్థితుడవుతాడు. ప్రాణవాయువును, మనస్సుని, హృదయమును, ప్రాణవాయువును శీర్షాగ్రం పైన నిలిపి ఇటువంటి ఈ యోగాని ఈ కాలంలో చేయడం చాలా కష్టం. మనం 6వ అధ్యాయంలో భగవద్గీతలో చూస్తే గనుక ప్రభుపాద్ చెప్తారనమాట. ఒక పట్లో ప్రభుపాద్ చెప్తారు ఏంటంటే, ఇటువంటి యోగాని అష్టాంగ యోగాన్ని చేయడం ఈ కాలంలో చాలా కష్టం. అందుకనే మనకి ఇచ్చినటువంటి సులభమైనటువంటి మెథడ్ ఏంటంటే హరే కృష్ణ మహామంత్ర చేయటం. ప్రభుపాద్ ఇచ్చినటువంటి 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవడం. దీన్ని చేయడం వల్ల మనకిది చాలా ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్, యోగా విధానంలో ఈ ప్రక్రియ ప్రత్యాహారం అని పిలువబడుతుంది. అంటే కేవలం విరుద్ధమైనది అని అర్థం. జీవితంలో కళ్ళు ప్రపంచ సౌందర్యానికి చూడటంలో నెలకొన్నప్పటికీ మృత్యు సమయంలో వాటిని మనిషి ఇంద్రియార్థాల నుండి మరణించే అంత సౌందర్యాన్ని దర్శించాలి. అదేవిధంగా చెవులు ప్రపంచంలో అనేకమైన శబ్దాలు వినడానికి అలవాటు పడి ఉంటాయి. కానీ మరణ విషయంలో అంతరంలోని దివ్య ఓంకారనాదాన్ని వినాలి. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహర్నామ మనస్మరన్ యం యః ప్రయాతి త్యజంతేహం స యాతి పరమాం గతిం. యోగ విధానంలో ఈ ప్రక్రియ ప్రత్యాహారం అని పిలువబడుతుంది. అంటే డూస్ అండ్ డోంట్స్ కేవలం విరుద్ధమైనది అని అర్థం. జీవితంలో కళ్ళు ప్రపంచాన్ని సౌందర్యాన్ని చూడటానికి నెలకొన్నప్పుడు మృత్యు సమయంలో వాటిని మనిషి ఇంద్రియాల నుంచి. దీని ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, మనం కళ్ళతో ఎన్నో బయట ప్రపంచాన్ని ఎన్నో విధమైనటువంటి అందాలని ప్ర ప్రదేశాలని అవన్నీ చూస్తూ ఉంటాం. కానీ మరణించే టైంలో అవన్నీ గుర్తు రాకుండా అంత సౌందర్యం అంటే భగవంతుడి యొక్క సౌందర్యం అది గుర్తు రావాలి. అదేవిధంగా మనం బయట మనిషి బాగా ఉన్నప్పుడు ఎన్నో శబ్దాలను వింటూ ఉంటాడు. ఎన్నో సాంగ్స్ బయట ఉండేవి, ఎన్నో విచిత్రమైన సౌండ్స్ అవన్నీ వింటూ ఉంటాం, శబ్దాలన్నింటినీ కూడా. కానీ మరణించే టైంలో అంతరంలో ఉన్నటువంటి దివ్య ఓంకారనాదాన్ని వినాలి. ఇవన్నీ జరగాలంటే ఆ మనిషికి ఎంతో సాధన ఉండాలి. అప్పుడు మాత్రమే ఇదంతా జరుగుతుంది. లేదంటే చెప్పాను కదా, మరణించే టైంలో అదెంతో బాధాకరమైనటువంటి స్థితి అనమాట. ఒక్కొక్కసారి మనిషి కోమాలోకి వెళ్ళిపోతాడు, అన్కాన్షియస్నెస్. ఆ టైంలో ఇవన్నీ గుర్తు రావాలంటే చాలా కష్టం. సో అందుకని మనం ఎప్పుడైతే మన సాధనని బాగా చేస్తామో, ఎప్పుడైతే మనం జప బాగా చేస్తామో, ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి బాగా వింటూ ఉంటామో, ఎప్పుడు మనం భగవంతుడి యొక్క దర్శనాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఎందుకంటే మనం భక్తి వినోద్ ఠాకూర్
బయోగ్రఫీ చదివితే గనక ఆయన జీవితంలో ఆయన స్వీయచరిత్ర చదివితే కనుక మనకేమర్థమవుతుందంటే, ఆయన ఒక గంట చదివితే, ఒక గంట సేపు ఆయన చదివిన దాని గురించి ఆలోచించేవారంట. ఆయన చదివిన దాన్ని అంటే ఆచార్యులు ఏం చెప్పారు, దీంట్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, భాగవతంలో ఏం చెప్పబడింది దీని గురించి, వాటన్నిటి గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. మనం కూడా ప్రతిరోజు ఎంతో కొంత చదువుతూ ఉంటాం. ఏదో ఒకటి ప్రభుపాద్ కోట్స్ చదువుతూ ఉంటాం. లేదా ప్రభుపాద్ లెక్చర్స్ వింటూ ఉంటాం. వాటన్నిటిని కూడా ఏదో ఒక టైం కేటాయించి దాని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. అది అదొక సాధన ఎలిమెంట్ కింద మనం పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మన సెకండరీ మెమరీలోకి అది స్టోర్ అవుతుందనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం చెడు గురించి ఆలోచించాలన్నా మనం చేసే ఈ సాధన వల్ల మనం చదివే ఆ కోడ్స్ అవన్నీ కూడా బయటికి వచ్చి మనకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? మనం ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ క్లాస్‌లో మిగిలింది చదువుదాం. ఓకేనా? థ్యాంక్ యూ. శిల ప్రభుపాద్ की जय. जगद्गुरु शिल प्रभुपाद की जय. हरे कृष्णा. ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు క్వశ్చన్స్ అడగచ్చా? అడగండి. ప్రభు ఏం లేదు, ఒక క్వశ్చన్. మనం ఈ దేహాన్ని వదిలేటప్పుడు ఏం తలుస్తామో అది నెక్స్ట్ జన్మలో పొందుతామంటాం కదా. వాట్ ఈస్ ద క్రైటీరియా? అంటే మనిషిగానే పుడతాడు, వేరే జంతువుగానే పుట్టచ్చు కదా, అంటే బేస్డ్ ఆన్ అవర్ కర్మ కదా. వాట్ ఈస్ ద క్రైటీరియా? క్రైటీరియా ఏంటి? క్రైటీరియా అంటే ఏం చెప్తాం దానికి? చూడండి, జనరల్‌గా గురు, సాధు, శాస్త్ర దాని ప్రకారం మన ఆన్సర్ చెప్పాలి. భాగవతం, భగవద్గీత వాటిల్లో ఏం చెప్తామంటే యం యం వాపి స్మరన్ భావం. మనం చనిపోయేటప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచనలు మనలో వెళ్తున్నాయి. ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే నేను ఇదేంటి ఇలా అయింది. ప్లస్ వాళ్ళ కర్మ ఏంటి, అలా యాక్చువల్‌గా ఏదైనా పుణ్యకర్మ చేశారా, పాపకర్మ చేశారా, అవన్నీ కూడా ఉంటాయి. ఇది డివోటీస్‌కి వర్తించదు. జనరల్‌గా బయట కర్మీస్‌కి జరిగేది ఏంటంటే, వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తున్నా వాళ్ళు చేసిన పాపకర్మ అనుకోండి. అప్పుడు ఏమవుతారంటే వాళ్ళ పిల్లల దగ్గరే పుడతారు. కానీ వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల ఒక ప్రభుపాద్ ఒక ప్లేస్‌లో చెప్తారనమాట. ఒక డోనర్ కుక్కగా పుట్టడం అలా జరిగిందని చెప్తూ ఉంటారు. అంటే ఏమవుతుందంటే వాళ్ళకి అటాచ్‌మెంట్ ఉంది పిల్లల మీద. కానీ వాళ్ళు చేసిన పనులన్నీ కూడా పాపపు పనులు. అప్పుడు ప్రకృతి దానికి సరైనటువంటి దేహం ఇచ్చి, అదే విధంగా అతనుకున్నటువంటి కోరిక ఏంటంటే వాళ్ళ పిల్లల దగ్గరే ఉండడం మళ్ళీ. సో, ఆ విధంగా జరుగుతుందనమాట. ఇది మనం ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పలేం. కానీ వాళ్ళ భావం ఏ విధంగా ఉంది, వాళ్ళ కర్మ ఏ విధంగా ఉంది. అదే డివోటీ విషయంలో ఏంటి, ప్రభుపాద ఏం చెప్తారంటే, ఒక్కొక్కసారి అతను సగమే చేశాడు. సగం సరిగ్గా చేయలేదు. అప్పుడేమవుతుందంటే కృష్ణ వేరొక ఛాన్స్ ఇస్తాడనమాట మళ్ళీ. భగవంతుడు వేరొక ఛాన్స్ ఇస్తాడు వాళ్ళకి. మళ్ళీ మనిషి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఓన్లీ మనిషి మానవ శరీరంలోనే ఈ ఆధ్యాత్మికత మనం ప్రాక్టీస్ చేయాలి. కృష్ణ కొంచెం ప్రాక్టీస్ చేయగలం. వేరే ఏ శరీరంలో కూడా అది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ 2 విధాలుగా ఉంటాయి. మీరు అడిగే క్వశ్చన్‌కి ఏంటంటే కర్మీస్‌కి అయితే ఒక విధంగా ఉంటుంది. అదే భక్తులకి డివోటీస్‌కి అయితే వేరొక విధంగా ఉంటుందన్నమాట. ఓకే. అదే భాగవతం చెప్పేది. ఓకే. థ్యాంక్ యూ. హరే కృష్ణ.